గాంధీని ఒక మహాత్ముడు, జాతిపిత, తొక్కలో పిత అని చెప్పి బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇందిరాగాంధీ భర్త ఎవరు? పార్సీ. మొఘల్స్ సమాధులు ఉన్న చోటుకు వెళ్ళింది అంటే ఎవరామె? ముస్లిం. ఇది నేను చెప్పింది కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ వన్ లైఫ్ ఈస్ నాట్ ఎనఫ్. గాంధీ అనే పేరు తగిలించి హిందువుల్ని మోసం చేశారు. ఈ హిందువుల వీళ్ళకి బుద్ధి లేదు, తలకాయ ఉండదు, ఆలోచించేటటువంటి జ్ఞానం ఉండదు. ఇప్పటి వరకు భారతదేశంలో మత మార్పిడులు జరుగుతున్నాయి అంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. సుభాష్ చంద్రబోస్ గారి గురించి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తారు. కొంతమంది ఏమో ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు, చనిపోయాడు, బ్రతుకున్నారు, చాలా పజిల్స్ ఉంటాయి. ఆయన ఈ మధ్య కాలం దాకా కూడా బ్రతుకున్నాడు. డాట్స్ని నువ్వు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర అర్థమవుతుంది. గాంధీని చంపడం వల్ల అత్యంత సంతోషపడ్డటువంటి వాడు ఎవడో తెలుసా? నెహ్రూ.